మీరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంబడి పడుతున్నారంటగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడి వారి మరి ఆయన ఇబ్బంది పెడుతున్నారంట కదా. ఈ ఊరుకొని సార్ వాడిని నెత్తిలేదు పాళ్ళు ఆయన కూడా వాడికి మాకేం అవసరం ఉంది? ఆయన ఏమైనా పెద్ద లీడర్? ఆయన ఏమన్నా ఏదో అమెరికాలో వాళ్ళ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే ఈడ వార్డు మెంబర్కి పనికిరాని గురించి మేము ఎందుకు ఎంబడబడతాం? ఇంకా పడితే గిడితే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంబడబడితేనని ఏమన్నా ఉంటుంది. ఆయన లీడర్ ఆఫ్ అపోజిషను, ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు, 10 సంవత్సరాలు పరిపాలించాడు ముఖ్యమంత్రి. ఈయన ఎంబడబడితే ఏమొస్తుంది? బాసన్లు దోమని కూడా పనికిరా. మా ఇంటికాడ బిల్డింగ్లు ఉంటాయి, ఆ బిల్డింగ్లలో పనిచేయడానికి పనికిరానాడు ఈయన ఎంబడబడితే మాకేమొస్తుంది సార్? ఈయన ఎంబడబడాల్సిన అవసరం మాకేం లేదు. అంటే లేని కేసు పెట్టినట్టుగా మీరు లేని కేసు మేము ఎందుకు పెడతాం సార్? ఇప్పుడు ఆల్రెడీ ఆర్బీఐ గవర్నమెంట్కి నోటీస్ ఇచ్చింది, అయ్యా మీరు 8 కోట్లు బాకీ ఉన్నారు, మీ మీద పెనాల్టీ ఉంది, అన్ని గమ్మునొచ్చి ఈ 8 కోట్లు పెనాల్టీ కట్టిపోండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? 8 కోట్లు మేము ఎందుకు కట్టాలి సార్? మీకు మా దగ్గర తీసుకున్న బాకీకి మేము ఎప్పటికప్పుడు వడ్డీలు కడుతూనే ఉన్నాం, అప్పులు కడుతూనే ఉన్నాం, వాళ్ళు చేసిపోయిన అప్పులు కూడా కడుతున్నాం, మళ్ళీ 8 కోట్లు మేము ఎందుకు కట్టాలని అంటే కాగితాలు తెచ్చి ముఖ్యమంత్రి గారు ముందర పెట్టి చదివి చూస్తే ఏముందంటే మొత్తం వీళ్ళు ఇష్టానుసారాజ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏదో మొత్తం వీళ్ళు ఇంట్లో పంచాయతీ అన్నట్టు చేసుకున్నారు. 55 కోట్లు ఎవరిని అడిగిచ్చిరు? ఈయన ఇంట్లో సొమ్మ ఇచ్చేది ఉండే, మరి ఖజానాలకు వెళ్ళేందుకు సంపాదించుకున్నాడు కదా. కాళేశ్వరంలో, కోకాపేటలలో, ల్యాండ్లలో ఆడి సంపాదించుకునే డబ్బులు 55 కోట్లు ఇచ్చి పడేసేది ఉండే. ఇచ్చి తర్వాత చూసుకుందామంటే నీ ఇంటి పంచాయతీ కాదు ఇది, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా. ప్రభుత్వం అంటే మీరు గెలిచిన 35 మంది ఎమ్మెల్యేలు, అప్పుడు గెలిచిన 88 మంది ఎమ్మెల్యేలు గారు, మొత్తం 119 శాసనసభ్యులు కలిపితే ఎమ్మెల్యే ప్రభుత్వము. మీరు ఎవరిని అడిగిచ్చిర్రు? నేను మంత్రిని, నేను ఇచ్చేస్తా అంటే నీ ఇష్టం అనుకుంటారు ఏమన్నా? నీ ఇంట్లో చెల్తుంది అట్లా, రాష్ట్ర ప్రభుత్వంలో చెల్లదు అట్లా. కాబట్టి లేని కేసు ఏం కాదు, అది ఉన్న కేసే. అది అంటే కేటీఆర్ ఒప్పుకున్నాడు, అందుకే హైకోర్టుకి వెళ్ళిందని అనుకుంటున్నారా మీరు? వారం రోజులు గడివిచ్చింది అరెస్ట్. ఇదేంటంటే ఇంకా ఇంతకన్నా రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఛాన్సర్లు చాలా వేదికలపైన చెప్పిన, కల్వకుంట్ల తారక రామారావు కన్నా పిరికోడు ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశ రాజకీయాలను ఎవ్వరు లేడు. ఓన్లీ ఏంది అంటే మొన్న 10 సంవత్సరాలు అధికారం ఉంది, చుట్టూ పోలీసులు ఉన్నారు, నాన్నగారు ముఖ్యమంత్రి కాబట్టి అధికారం ఉంది కాబట్టి నడిచిండు తప్ప, అధికారం లేకపోతే గన్మెన్లు, పోలీసులు, సెక్యూరిటీ ఏం లేకపోతే ఆయన కన్నా పిరికోడి దేశ రాజకీయాల్లో ఎవ్వడు ఉండరు. అసలు ఎవ్వరు ఉండరు అంతకన్నా పిరికో. మొన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిండు? పెడితే పెట్టుకోమను, ఏమవుతుంది, నేను జైలుకి పోతా, యోగా చేస్తా, ట్రిమ్గా తయారవుతా, వచ్చి పాదయాత్ర ఎక్కుతాను అన్నాడు. మరి ఎందుకు పొమ్మను మరి జైలుకి? మరి ఇప్పుడు కోర్టుకి ఎందుకు పోయిండు? లే నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి వాళ్ళకి చెప్పు అని చెప్పి కోర్టుని ఎందుకు పోయి కాలు మొక్కనికి పోయిండు? పోయేది ఉండే, నువ్వేం తప్పు చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు పోవాలి, విచారణకు హాజరు కావాలి, జైలుకి పోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన మీద కూడా కేసు పెట్టినాము. ఆయన ఏమన్నా ఇట్లా నా మీద అరెస్ట్ చేయొద్దని కోర్టుకు పోయిండా? బరాబర్ విచారణకు పోయిండు, తప్పు జరిగింది, విచారణ చేయాలి, ఇంకా లోతుగా విశ్లేషణ చేయాలన్నప్పుడు కోర్టు రిమాండ్ ఇచ్చింది. పోయిండు 16 నెలలు ధైర్యంగా ఎదుర్కొన్నాడు. నీ స్నేహితుడే కదా. ఎందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిఫరెన్స్గా తీసుకున్నా అంటే, ఈయన పొద్దున్న లేచి ఆయనకే వత్తాసు వలుకుతాడు కదా. అందుకని నీ స్నేహితుడు, నీ శ్రేయోభిలాషి, నీ ఆత్మబంధువు నీకు చేపల పులుసు పెట్టించి నీకు పౌరుషాన్ని, రోషాన్ని, రాజకీయ వ్యూహాలని అన్ని నింపి పంపించింది ఆయనే కాబట్టి ఆయన్నే రిఫరెన్స్గా తీసుకున్నా. కనీసం ఆయనను చూశానో సిగ్గు తెచ్చుకో, ఆయనను చూశానో బుద్ధి తెచ్చుకో. నీ మీద ఒక కేసు వచ్చింది, ఒక ఆరోపణ వచ్చింది ప్రజాస్వామ్యంలో. మేము కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టలేదు, సార్ ఇట్లా ఉందంటే 55 కోట్లు ప్రభుత్వాన్ని కట్టమని ఆర్బీఐ లెటర్ పంపించింది, మరి దీన్ని ఏం చేయమంటారు అని చెప్పి ఈయనేమో శాసనసభ్యుడు, మాజీ మంత్రిగా పనిచేసాడు, ఏం చేయాలి సార్ అని మేము పోయి గవర్నర్ని అడిగినాం. మళ్ళీ గవర్నర్కి వీళ్ళు పార్టీలను ఆపాదిస్తారేమో. గవర్నర్ అనేది ఒక ఇండివిజువల్, ఇండిపెండెంట్ బాడీ. ఆయన మేము గవర్నర్ని అడిగినాము. చట్టపరంగా వెళ్తున్నారా? అంతే, మరి చట్టపరంగానే మేము గవర్నర్కి లేఖ రాసినాం, అఫీషియల్గా రాసినాం లేక మేము పోయి ఏం పైరవీలు చేయలే. మేము ఆఫీసర్ త్రూ ప్రోటోకాల్ ప్రకారము, ప్రొసీజర్ ప్రకారం, త్రూ ప్రాపర్ ఛానల్లో సార్ ఎంక్వైరీ చేయాలన్నా వద్దా, ఏం చేయమంటారు చెప్పండి అని మేము లేఖ రాసిన వెంటనే ఢిల్లీకి ఎవడు పోయింది? మేము పోయినామా ఢిల్లీకి? ఆడ లేఖ గవర్నర్ దగ్గరికి కూడా పోలేదు, ఇంకా ఖాళీ గవర్నర్ ఆఫీస్లోకి పోగానే ఢిల్లీకి ఎవడు పోయిండు?